హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు. బాగున్నారా? ఆధ్యాత్మికంగా బాగున్నారా? అన్ని విషయాల్లో బాగున్నారా? సమాధానంగా ఉన్నారా? సంతోషంగా ఉన్నారా? తృప్తి కలిగి జీవిస్తున్నారా? ఇన్ని ప్రశ్నలు అడిగేస్తున్నారు, జవాబు చెప్పనివ్వండి అంటున్నారా? మీరు చెప్పినా నాకు వినపడదు కదా. అందుకే ఫోన్ చేసి మీరు ఎలా ఉన్నారో, మీ కష్టాలు, బాధలు, మీ భారాలు, మీ సంతోషాలు కూడా తెలియజేస్తుండండి. ప్రభువును స్తుతించడానికి, మీ కొరకు ప్రార్థించడానికి సహకరించిన వారు అవుతారు. లేకపోతే ఉత్తరం రాయండి, నేను చదువుతున్నాను. మీకు మరలా తిరిగి జవాబులు రాలేకపోతున్నాం, కానీ మీరు చేసే ఫోన్ కాల్స్, మీరు రాసే ఉత్తరాలు, మీరు చేసేటువంటి ఈమెయిల్స్, ఎస్ఎంఎస్లు అన్నీ కూడా పరిశీలిస్తున్నాను, ప్రార్థిస్తున్నాను. మరి అన్ని వేల మందికి తిరిగి జవాబు రాయాలంటే వీలు పడటం లేదు, కానీ మీ అందరి గురించి ప్రభు సన్నిధిలో విజ్ఞాపన చేస్తున్నాను. మరి ఈరోజు దేవుని వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్నారా? ఈరోజు అంశం స్నేహం. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 17వ వచనంలోని భాగాన్ని చదువుతున్నాను, వినండి. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. మీకు స్నేహితులు ఉన్నారా? మీ స్నేహితులు ఎల్లప్పుడూ మీతో ఉన్నారా? అన్ని సమయాలలో ఆ స్నేహితులు స్నేహితులుగానే ఉన్నారా? సంవత్సరాలు గడిచినా ఆ స్నేహితులు మారని వారిగా ఉన్నారా? మీరేం చెప్తున్నారో వినపడటం లేదు, కానీ అనేకులు చెప్పే సమాధానం లేరు అంటున్నారు కదండి. కాలేజ్ స్నేహితులు ఉంటారు, హాస్టల్ స్నేహితులు ఉంటారు. ఆయా సమయాలలో, ఆయా పనుల కొరకు, ఆయా వృత్తిలో, ఆయా పరిస్థితుల్లో మనకు స్నేహితులు ఉంటుంటారు. కానీ కొద్ది రోజులే వారు మనకు స్నేహితులుగా ఉంటారు. ప్రాణ స్నేహితుడిని అన్నవాడు కూడా ఏదో సమయంలో విడిచిపెట్టి వెళ్ళిపోవటం, మోసం చేసి వెళ్ళిపోవటం, నష్టం కలుగజేసి వెళ్ళిపోవటం, వెళ్ళినవాడు ఎంతో కీడు కలుగజేయటం కూడా చూస్తూ ఉంటాం. మరి ఈ లోక స్నేహాలన్నీ కూడా అలాంటివే. అవి తాత్కాలికమైనవే, అవి స్వలాభంతో కూడినవే, అవి కేవలం ఈ లోక కార్యాల కొరకు, పాపం కొరకు, వృత్తి కొరకు, వ్యాపారం కొరకు తాత్కాలికంగా చేసే స్నేహాలే కానీ నిరంతరం ఉండే స్నేహం కాదది. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. నీవు ఏ స్థితిలో ఉన్నప్పటికీ నిన్ను ప్రేమించేవారు ఎవరన్నా ఉంటే వారు నిజమైన స్నేహితులు. నీకు ఆరోగ్యం ఉన్నప్పుడు, నీకు అందం ఉన్నప్పుడు, నీకు బలం ఉన్నప్పుడు, నీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు నీకు చాలామంది స్నేహితులు ఉంటారు. నీ చుట్టూ ఈగల్లాగా తిరుగుతుంటారు. కానీ నీ అందం పోయినప్పుడు, నీ ఆరోగ్యం పాడైనప్పుడు, నీవు మంచాన పడ్డప్పుడు, నీకు ఉన్నదంతా పోగొట్టుకున్నప్పుడు ఎవరు నిన్ను ప్రేమిస్తారు? ఎవరు నీతో ఉండడానికి ఇష్టపడతారు? ఎంతోమంది ఈ రోజున తమ జీవితాల్లో మోసపోతున్నారు, నష్టపోతున్నారు. తమ హృదయాన్ని పంచుకోవడానికి ఒక స్నేహితుడు కావాలి అని ఎంతో ఆతృత పడుతున్నారు. ఎవరితో పడితే వారితో స్నేహాన్ని పెంచుకుంటున్నారు. ఆ స్నేహం తప్పైన పదంలో ముందుకు సాగుతున్నప్పుడు వారు అంతకంతకి దూరమైపోవటం చూస్తూ ఉన్నాం. ఈ రోజుల్లో ఈ స్నేహాన్ని ప్రేమనే పదంగా కూడా వాడుతున్నారు కదా. ఎంతోమంది యవనస్తులు, ఎంతోమంది యవనస్తురాళ్లతో స్నేహం చేయటం చూస్తున్నాం. నా గర్ల్ ఫ్రెండ్, నా బాయ్ ఫ్రెండ్ అని ధైర్యంగా చెప్పుకుంటూ తిరిగేవారిని ఈ అందరిలో చూస్తున్నాం కదండి. ఈ తప్పైన స్నేహాల వలన వారి జీవితం పాడు చేసుకుంటున్నారు, వారి భవిష్యత్తు పాడు చేసుకుంటున్నారు. ఆ తాత్కాలికమైన ఉద్రేకంతో కలిగినటువంటి, ఆ ఆకర్షణతో కలిగినటువంటి ఒక విధమైన ఇష్టాన్ని, ఇచ్ఛను ప్రేమగా చేసుకొని ఎంతోమంది మోసపోతున్నారు. జాగ్రత్త. నీవెవరితో స్నేహం చేస్తున్నావో కొంచెం ఆలోచించుకో. నీ స్నేహితుడు నీ దగ్గర నుండి ఏం కోరుతున్నాడో గ్రహించుకో. నిన్ను దోచుకోవడానికి ప్రయత్నించేవాడు, నిన్ను వాడుకోవడానికి ప్రయత్నించేవాడు నీ స్నేహితుడు ఎలా అవుతాడు? నీ కొరకు ప్రాణమిచ్చినవాడు నీ స్నేహితుడు. యేసు ప్రభు తన స్నేహితుల కొరకు ప్రాణమిచ్చాడు. మనల్ని ఆయన స్నేహితులుగా భావిస్తున్నాడు. అవునండి, మీరు ఎవరితోడైనా స్నేహం చేయాలంటే దేవునితో స్నేహం చేయండి. దేవునిని మీ స్నేహితుడిగా మార్చుకోండి. ఏంటండి మీరు చెప్పేది? చాలా విడ్డూరంగా ఉంది. దేవుడు ఎలా మన స్నేహితుడు అవుతాడు? దేవునితో స్నేహం చేయటం ఎలా వీలు పడుతుంది అని అంటారేమో. మరి బైబిల్లో మోషే అనే వ్యక్తి ఉన్నాడు. ఆయన దేవుని స్నేహితుడు అని పిలువబడ్డాడు. ఒక స్నేహితునితో మాట్లాడినట్లు దేవుడు ముఖాముఖిగా మోషేతో మాట్లాడాడు అని దేవుని వాక్యంలో చూస్తున్నాం. అబ్రహాము
దేవుని స్నేహితుడు అని పిలువబడ్డాడు. అంతెందుకు, యేసు ప్రభు తన శిష్యులతో ఇక మీదట మీరు దాసులు కాక నాకు స్నేహితులుగా ఉంటారు అని ప్రభు చెప్పాడు. అవును, ఈరోజు కూడా దేవునితో మనం స్నేహం చేయగలం. అయినా నాకు తెలియక అడుగుతాను, ఇద్దరు ఎలా స్నేహితులు అవుతారు చెప్పండి? ఒకే ఆలోచన కలిగి, ఒకే ఇష్టం కలిగి, ఒకే మార్గంలో నడిచేవారు స్నేహితులు అవుతుంటారు. అంతే కదండి. నేను సినిమాకి వెళ్తున్నాను అంటే నేను వస్తున్నానంటే వారు సినిమా స్నేహితులు. నేను మార్కెట్కి వెళ్తున్నాను అయితే నేను వస్తున్నాను అంటే మార్కెట్ స్నేహితులు. నేను హోటల్కి వెళ్తున్నాను అయితే నేను వస్తాను అంటే వారు హోటల్ స్నేహితులు. అలాగే యేసు ప్రభువుతో నువ్వు నడవాలంటే, యేసయ్య మనసును నీవు గ్రహిస్తే, యేసయ్య ఇష్టానుసారంగా నీవు నడిస్తే ఆయన నీ స్నేహితుడు అవుతాడు. ఆయనతో నీ మనస్సు కలవాలి. అవును, మనుష్యుని మనస్సు పాపంతో నిండి ఉంది గనక దేవునితో స్నేహం చేయలేం. అందుకని మొదట మన పాపాలకు పరిహారంగా యేసు ప్రభు చేసిన శిలువ యాగాన్ని అంగీకరించాలి. యేసుక్రీస్తు శిలువ రక్తములో మనం కడగబడినప్పుడు మనం పవిత్రులమవుతాం, నిర్దోషులమవుతాం, నిష్కళంకులమవుతాం, దేవుని స్నేహితులుగా ఉండగలుగుతాం. ఈ లోక స్నేహము దేవునితో వైరము అని గ్రహించగలుగుతాం. అవును, ఈ లోకం పోకడ చూడండి, అన్యాయపు మార్గంలోనే ఈ లోకం నడుస్తూ ఉంది. ఎక్కడ చూసినా మోసం, దగ, ఒకరికొకరు హాని చేసుకోవటం చూస్తున్నాం కదా. స్నేహితులని చెప్పుకున్న వారు కూడా బద్ధ విరోధులుగా మారటం గమనిస్తున్నాం కదా. ఈ రోజున తాత్కాలికమైన స్నేహాలు ఈ లోకంలో ఎన్నో చూస్తున్నాం, కానీ హత్తుకొని ఉండే స్నేహితుడు ఎక్కడున్నాడు? అన్ని పరిస్థితుల్లో నిన్ను విడువని ఎడబాయని యేసు ప్రభు తప్ప మరొక స్నేహితుడు మనకు లేనేలేడు. ఎందుకు మనకు స్నేహితులు కావాలి? మన హృదయాన్ని పంచుకోవడానికి, మనల్ని అర్థం చేసుకోవడానికి, మనం కలిసి సంతోషించడానికి, మనం కలిసి నడవడానికి మనం ఒక స్నేహితుని కోసం ఎదురు చూస్తుంటాం. అందుకే యేసు ప్రభు నిజమైన స్నేహితుడు. నిన్ను బాగా అర్థం చేసుకోగలిగినవాడు, నీతో ప్రేమను పంచగలిగినవాడు, నీ కొరకు బాధను శ్రమను అనుభవించి సెలవులో తన ప్రాణాన్ని అర్పించినవాడు. అవును, యేసు ప్రభుతో స్నేహం చేయటం అభ్యాసం చేసుకుందాం. బైబిల్లో హానోకు అని ఒక భక్తుడున్నాడు. అతడు దేవుడితో నడిచాను గనుక దేవుడు అతని కొనిపోయాను అని వాక్యంలో రాయబడి ఉంది. 360 సంవత్సరాలు అతడు దేవునితో నడిచాడు, ఆయనతో సహవాసం చేశాడు, దేవుని తన స్నేహితుడిగా చేసుకున్నాడు. కాబట్టి హానోకు దేవునితో నడుస్తూ నడుస్తూ పరలోకానికి వెళ్ళిపోయాడు. ఇంక వచ్చేసావులే, ఇంక వెళ్ళొద్దు అని దేవుడు చెప్పినట్టుగా శరీరధారిగాని దేవుని రాజ్యానికి చేరాడు హానోకు. ఈరోజు కూడా ఈ భయంకరమైన పాప ప్రపంచంలో ఎటు చూచినా పాపమే, ఎటు చూచినా అన్యాయమే, ఎటు చూచినా మోసమే, ఎటు చూచినా దగా చేసేవారే, ఎటు చూచినా స్వార్థం కొరకు వాడుకునేవారే ఉన్న ఈ లోకంలో నిజమైన స్నేహితుల కొరకు మనం ఎంత వెతికినా దొరకరేమో. స్నేహం కోసం వెతుకుతూ మోసపోయిన వారు, నష్టపోయిన వారు ఎందరో ఉన్నారు. ఈ లోకంలో అనేకులు ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారు. నా ప్రాణ స్నేహితుడు అని చెప్పుకున్న వారితో కూడా తమ హృదయాన్ని పంచుకోలేని పరిస్థితుల్లో ఉంటున్నారు. ఒకరిని ఒకరు అనుమానిస్తూ, ఒకరిపై ఒకరు సందేహాలతో ఉంటున్నారే కానీ ఒకరినొకరు నమ్మి ఏక మనసు కలిగి బ్రతకలేకపోతున్నారు. అందువల్లనే ఈ రోజున ఎందరో వారి స్నేహితుల ద్వారా మోసగించబడి ఏమీ లేని స్థితిలో మిగిలిపోయి చివరికి ఒక విధమైన కృంగుదలకు, డిప్రెషన్కి కారకులవుతున్నారు. నా బ్రతుకులో నేను దగా చేయబడ్డాను, మోసగించబడ్డాను, నేను నమ్మిన స్నేహితుడు, నా ప్రాణప్రియుడు నన్ను విడిచిపెట్టాడు, నాకు అన్యాయం చేశాడు అని ఆత్మహత్యలు చేసుకుని చనిపోయే వారిని ఎందరినో చూస్తున్నాం కదా. ముఖ్యంగా యవ్వనస్తుల మధ్య ఉండేటువంటి ఆ స్నేహం, ఆపోజిట్ సెక్స్ మీద ఉండేటువంటి ఆ ప్రేమ, అది తాత్కాలికమైనదే. ఈ రోజున అటువంటి ప్రేమలకు చోటిచ్చి ఎందరో తమ జీవితాలను పాడు చేసుకుంటున్నారు. ఎందరో తమ కన్యత్వాన్ని, యవ్వనాన్ని పాడు చేసుకుంటున్నారు. ప్రియ సహోదరుడా, ఇప్పటికే నీవెవరితోనైనా స్నేహం చేసి నష్టపోయేవేమో. ప్రియ సహోదరి, నీవిప్పటికే అనవసరమైన వారితో స్నేహం చేసి నీ బ్రతుకును తప్పుదారి పట్టించుకున్నావేమో. ఇప్పుడైనా యేసు ప్రభు వైపు నీవు తిరిగితే నిన్ను హత్తుకొని ఉండే ఈ ప్రభు నిజమైన స్నేహితుడిగా నీకు ఉండడానికి, నీ కొరకు ప్రాణమిచ్చిన ప్రభు సిద్ధంగా ఉన్నాడు. ఒక్కసారి ఆలోచించు. ఈ లోక స్నేహము దేవునితో వైరము.
ఈ లోకం స్నేహం చేసేవాడు దేవునితో నడవలేడు. సాతానుతో స్నేహం చేసేవారు తమ జీవితాలను నాశనం చేసుకుంటారు. సాతాను మోసగాడు, వాడు దొంగ, వాడు దోచుకునివాడు. వాడొక స్నేహితుడిగా నీ ఇంట చేరి నిన్ను నాశనం చేస్తాడేమో కానీ నీ నిజమైన స్నేహితుడిగా సాతాను ఉండలేడు. కాబట్టి ప్రియ సహోదరుడ సహోదరి, నీ యవ్వన కాలంలో నీవెవరితో స్నేహం చేస్తున్నావో జాగ్రత్తగా ఆలోచించు. దేవుని వాక్యం చెప్తుంది, కోపిష్ఠులతో నీవు సహవాసం చేయకు, కోపిష్ఠులతో నీవు స్నేహం చేయకు. ఒక కోపిష్ఠుతో నీవు స్నేహం చేసినప్పుడు ఆ స్నేహం ఎలా విచ్ఛిన్నమైపోతుందో నేను వివరించాల్సిన అవసరం లేదు. ఆ కోపంలో అతను అనిన మాటలు, అతడు చేసే చేష్టలు నీ బ్రతుకులో మరెన్నడూ నీవు కోలుకోకుండా చేస్తుంది. కోపచిత్తులతో స్నేహం చేయొద్దు. తాగుబోతులతో, తిండిబోతులతో సహవాసం చేయొద్దు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఒకవేళ నీ స్నేహితుడు ఒక తాగుబోతైతే అతడితో నీవు ఎలా స్నేహితురాలిగా ఉండగలుగుతావు? ఒక తాగుబోతుతో నీవెలా స్నేహం చేస్తావు? దుష్ట కార్యాలు చేసేవారితో నీవెలాగూ సఖ్యతతో ఉంటావు? కాబట్టి నీ స్నేహితులు ఎవరో జాగ్రత్తగా చూసుకో. తాగుబోతులతో, తిండిబోతులతో స్నేహం చేయొద్దు. ఈ రోజున ఎందరో తిండిబోతులుగా ఉన్నారు. వారి సంపాదన అంతా తినటానికే ఉపయోగిస్తున్నారు. వారు వీధులెంబడి తిరుగుతూ తినటం తాగడంతోనే తమ దినచర్యను ముగిస్తున్నారు. చాలా విచారకరమైన విషయం. అట్టివారితో నీవు స్నేహం చేస్తే నీ బ్రతుకు ఏమైపోతుంది? దుష్ట సాంగత్యము మంచి నడవడికను చెరుపును అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అవిశ్వాసులతో విజ్జోడుగా ఉండొద్దు. అవిశ్వాసులతో అనగా దేవుడు లేడని వారితో, దేనిని గురించి లెక్క చేయని వారితో, మరణించిన తరువాత జీవితాన్ని గురించి ఎటువంటి శ్రద్ధ లేని వారితో నీవు స్నేహం చేస్తే నీవు ఆ స్థితికి దిగజారిపోతావు కదా. దేవుడు ఉన్నాడని, మరణించిన తరువాత శాశ్వతమైన జీవితం ఉందని నీవు నమ్ముతున్నావా? అలాగైతే అవిశ్వాసులతో విజ్జుడిగా ఉండవద్దు. దెయ్యాలతో స్నేహం చేసేవాడు దోచుకొనబడతాడు, నిత్య నరకానికి తోసివేయబడతాడు. కాబట్టి ఈ సమయంలో నీ స్నేహితులు ఎవరు చెప్పు. నీవెలాంటి వాడువో చెప్తానని ఒకరు అన్నట్టుగా నీవెవరితో స్నేహం చేస్తున్నావో ఆ స్థితికి నీవు దిగజారిపోతున్నావని అర్థం. కారణం, ఒకే గూటికి చెందిన పక్షులు కలిసి ఎగురుతాయన్నట్టుగా తాగుబోతులతో స్నేహం చేసుకుంటారేమో, తిండిబోతులతో స్నేహం చేస్తారేమో, దుష్టులతో స్నేహం చేస్తారేమో. కానీ నీవు దేవుని బిడ్డగా బ్రతకాలంటే, పవిత్రంగా జీవించాలంటే, దేవునికి ఇష్టడిగా ఉండాలంటే నీ నిజ స్నేహితుడైన యేసుక్రీస్తునందు నీ విశ్వాసం ఉంచి ఆయనను హత్తుకో. ఆయన విడువడు, నిన్ను ఎడబాయడు. ఆయన నీకు అన్ని సమయాలలో ఆదరణగా ఉంటాడు. ఆయన నిజమైన స్నేహితుడిగా ఉన్నాడు. ఆయన నువ్వు ఆపత్కాలంలో మొరపెడితే నీకు జవాబిచ్చేవాడిగా ఉన్నాడు. నువ్వు కృంగిన సమయాలలో నిన్ను లేవనెత్తేవాడిగా ఉన్నాడు. నీవు ఒంటరితనాన్ని అనుభవిస్తున్నప్పుడు నిన్ను ఆదరించేవాడిగా ఉన్నాడు. నీవు పోగొట్టుకున్నవన్నీ తిరిగి నీకు ఇచ్చేవాడిగా ఉన్నాడు. నిన్ను అర్థం చేసుకునేవాడిగా ఉన్నాడు. నిన్ను విడువను ఎడబాయను అన్నవాడు ఈ యేసు ప్రభువుగా ఉన్నాడు. పండిత రామాబాయి అనే ఒక స్త్రీ ఉండేది. ఆమె తన 6 సంవత్సరాల వయసులోనే అనేక శ్లోకాలను కంటతా పట్టింది. ఎంతో భక్తి కలిగిన, నిష్ట కలిగిన స్త్రీగా ఆమె ఉండింది. అయితే ఆమె జీవితంలో ఎన్నో కష్టాలు కలిగాయి. ఆమె వివాహం చేసుకున్న భర్త చనిపోయాడు. చిన్న వయసులోనే ఆమె తల్లిదండ్రులు చనిపోయారు. ఆమెకు పుట్టిన ఏకైక బిడ్డ చనిపోయాడు. ఏమీ లేని పరిస్థితుల్లో, ఎవ్వరూ ఆదరణ లేని పరిస్థితుల్లో, ఒంటరిగా, విధవరాలిగా, దిక్కుమాలిన స్థితిలో ఆమె మిగిలిపోయింది. అట్టి స్థితిలో ఆమెను ఎవరు చేరదీసేవారు కాదు. ఆమెను చూచిన వారందరూ చేదరించుకునేవారు. ఆమె శాపగ్రస్తురాలు అని నిందించేవారు. ఆమెతో ఎవరూ స్నేహం చేయడానికి ఇష్టపడలేదు. కానీ ఆ సమయంలో ఆమె యేసుక్రీస్తుని గురించి వినింది. ఆయన నిజమైన స్నేహితుడని నమ్మింది. తన జీవితాన్ని ప్రభువుకు సమర్పించుకొని ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయనతో నడవటం అభ్యాసం చేసుకుంది. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచి ఆయన ఇచ్చే పాపక్షమాపణ పొందిన తర్వాత ఆయన వాక్యాన్ని చదివి ధ్యానిస్తూ ఉండగా ఆమె అనేకులకు ఆదరణగా ఉండాలని దేవుడు కోరుకున్నాడు అన్న విషయాన్ని గుర్తించింది. ప్రభు నాకు తోడున్నాడు అన్న ధైర్యంతో ఆమె దిక్కులేని వారికి, తల్లిదండ్రులు లేని వారికి ఆశ్రమాన్ని స్థాపించింది. దేవదాసీలుగా ఆ రోజు విడవబడిన స్త్రీలను చేరదీసి వారి కొరకు ఒక ఆశ్రమాన్ని ప్రారంభించింది. అనాథలకు ఆదరణగా మారిన ఆ పండిత రామాబాయి ప్రభు బిడ్డగా, ప్రభు స్నేహితురాలుగా ప్రభుతో నడవటం అభ్యాసం చేసుకున్నప్పుడు అనేకులను స్నేహించింది, అనేకులను ప్రేమించింది.
ప్రభువు నామములో చేరదీసింది. ఆమె స్థాపించిన ముక్తి ఆశ్రమం ఈరోజు కూడా పూనాలో చూడగలం. ఒకవేళ నాకెవరూ లేరు, నన్ను అర్థం చేసుకోలేరు, నా గతి ఇంతే, నా స్థితి ఇంతే, నేను దిక్కుమాలిన స్థితిలో ఉన్నాను, నేను ఒంటరినైపోయాను, అందరి చేత విడవబడ్డాను అన్న స్థితిలో మీరు ఉన్నారేమో. నిన్ను ప్రేమించే ప్రభువు ఉన్నాడని, నిన్ను అర్థం చేసుకునే ప్రభువు ఉన్నాడని, నీ స్నేహితుడిగా ఉండి నీవు నడవలసిన మార్గాన్ని నీకు నేర్పించగలిగిన యేసుక్రీస్తు ఉన్నాడని ఈరోజు నమ్మండి. అవును, మదర్ తెరీసా మన భారతదేశానికి వచ్చినప్పుడు కలకత్తా పట్టణంలోని ఆ మురికి వాడలను చూచినప్పుడు, ఆ పేదరికాన్ని చూచినప్పుడు ఆమె ఎంతో కదిలించబడింది. ఆమె ఈ దేశంలో ఉండిపోయి అలాంటి సామాన్యులకు ఆమె క్రీస్తు ప్రేమను చూపించాలని పూనుకుంది. అలాంటి వారిని చేరదీయాలని ఆశించింది. ఎవరు అడిగారు, నీవు ఎలా చేస్తావమ్మా, నీకు డబ్బులు ఎక్కడే, నీకు ఎవరున్నారు అని అడిగితే ఆమె చెప్పిన మాట ఏంటో తెలుసా? నా దగ్గర 5 పెన్నీలున్నాయి, నా యేసుప్రభు నా స్నేహితుడిగా ఉన్నాడు, నేను ఆయనతో కలిసి ఏదైనా చేయగలను అని ఆమె జవాబిచ్చింది. ఆ రీతిగానే మరణ పడకల మీద ఉన్నవారిని, కుష్ఠరోగులను చేరదీసి వారికి పరిచర్య చేసి క్రీస్తు ప్రేమను వారికి చూపించి వారందరినీ తన స్నేహితులుగా మార్చుకుంది. ఈ రోజున ఆమె స్థాపించిన అనాథాశ్రయాలు, పేదల పట్ల ఆమె చూపించిన దయాదాక్షిణ్యాలతో స్థాపించినటువంటి పరిచర్యలు ప్రపంచమంతటా నలుమూలలా గమనిస్తున్నాం. ఆమె క్రీస్తుతో స్నేహం చేసింది, ప్రభుతో నడవడం నేర్చుకుంది, ప్రభునందు విశ్వాసం వచ్చింది, ప్రభు కొరకు గొప్ప కార్యాలు చేయగలిగింది. ఆమె మరణించిన ఆమె చేసిన పరిచర్య నేటికి నిలిచి ఉన్నది. నాకు ఎవరూ లేరు, నన్నెవరూ అర్థం చేసుకోలేరు, నేనెందుకు పనికిరాను, నేనేమీ చేయలేను, నా దగ్గర ఇంతే డబ్బు ఉంది, నాకు శక్తి ఉంది, నాకు ఇంతే సామర్థ్యం ఉంది అని అనుకుంటున్న వారలారా, యేసు ప్రభు మీతో ఉంటే ఆయనతో కలిసి నీవేమైనా చేయగలుగుతావు. ఈ ప్రభువును మీ స్నేహితుడిగా, మీ ప్రాణప్రియుడిగా, మీ ప్రభువుగా, మీ రక్షకుడిగా అంగీకరించి చూడండి. ఎన్ని అద్భుతాలు, ఎన్ని ఆశ్చర్యాలు మీ జీవితాల్లో జరుగుతాయో మీరే చూదురు. కానీ నా బ్రతుకులు ఒక 18 ఏళ్ల యవనస్తుడిగా నా జీవితాన్ని ప్రభువుకి అప్పగించాను. ఆ ప్రభువే నా స్నేహితుడు, ఆయనే నా ప్రాణప్రియుడు, ఆయనే నా సర్వస్వం అనుకుని ఆయనకు నా జీవితాన్ని అంకితం చేసుకుని ఆయన అడుగుజాడల్లో నడుస్తున్నాను. ఆ స్నేహితుడు నన్ను నడిపించిన విధంగా నేను నడుస్తుండగా ఎంత గొప్ప ఆశ్చర్యం, ఎన్ని అద్భుత కార్యాలను, ఎంత గొప్ప పరిచర్యను, ఎంతమందికి ఆశీర్వాదకరంగా ఉండే కృపను దేవుడు నాకు అనుగ్రహించాడు. మీరే చూస్తున్నారు కదా. మీరు కూడా ఈ ప్రభువును మీ స్నేహితుడిగా చేసుకోండి. అప్పుడు మీ జీవితంలో ఏ కొరత ఉండదు. అన్ని సమయాల్లో మిమ్మల్ని హత్తుకొని మీ అవసరతలన్నీ తీర్చడానికి, మిమ్మల్ని ఆదరించడానికి, మీ కన్నీళ్లు తొడవడానికి, మీ భుజం మీద తట్టి నేనున్నాను నడు అని నడిపించడానికి యేసు ప్రభు సజీవుడిగా ఉన్నాడు, సర్వశక్తిమంతుడిగా ఉన్నాడు. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. ఆ నిజమైన స్నేహితుడు ఎవరో కాదు, యేసు ప్రభు. ఈ నిజమైన స్నేహితుడైన యేసు ప్రభువును మీ స్నేహితునిగా చేసుకునండి, మీ ప్రభువుగా చేసుకునండి. మీ జీవితంలో మీరు కూడా దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని చూడయ్యా. నా స్నేహితులు నన్ను మోసగించారు, నాకు అన్యాయం చేశారు, నాకు నష్టాన్ని కలుగు చేశారు, నా మీద నిందలు వేశారు, నన్ను విడిచిపెట్టారు, నన్ను దిక్కుమాలిన స్థితిలోనికి తోసివేశారని ఎవరెవరు ఈ సమయంలో కృంగిపోతూ ఉన్నారో, ఎవరెవరు పశ్చాత్తాపడుతూ ఉన్నారో, నేను మనుషులను నమ్మి మోసపోయానని ఎవరు గ్రహించుకొని నీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నారో అట్టివారిని నీవు చేరదీసి హత్తుకో ప్రభువా. నిజమైన స్నేహితుడిగా నీవు ఉన్నావని మా జీవితాల్లో మేము నిరూపించినట్లుగా, విడవను ఎడబాయనన్న దేవుడిగా నీవు ఉన్నావని మా జీవితాల్లో మేము గుర్తించినట్లుగా ఈరోజు నుండి నీతో స్నేహం చేయటానికి, నీతో ప్రార్థనలో సంభాషించుకోవడానికి, నీ వాక్యాన్ని పఠించి ధ్యానించి నీ మనస్సును ఎరిగి నీ అడుగుజాడల్లో నడవడానికి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి సహాయం చేయి నాయన. దుష్ట సాంగత్యం వలన నష్టపోయి కష్టాల్లో, రోగాల్లో, బాధల్లో ఉన్నవారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుని, నేనున్నాను, నిన్ను ప్రేమించుచున్నాను అన్న నీ మెల్లని స్వరాన్ని అట్టి వారికి వినిపింపజేసి, వారు పడిన గోతులలో నుండి వారిని లేపి నీ అడుగు జాడలలో వారిని నడిపించుము తండ్రి. ఇప్పటికే దుష్ట సాంగత్యం వలన చెడిపోయి బ్రతుకులో సర్వమును పోగొట్టుకొని
దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నవారు నీ వైపు తిరిగి పశ్చాత్తాపడుటకు దిగులు పడకము, భయపడకము, నీ చేయి పట్టుకొని నేను నడిపించదును అన్న నీ మెల్లని స్వరాన్ని వారికి వినిపింపజేసి నీ కృపలో అట్టి వారిని లేవనెత్తము తండ్రి. అయ్యా, లోక స్నేహము దేవునితో వైరమని మేము ఎరిగి ఈ లోకంతో స్నేహం చేయక, లోక పాపాలతో స్నేహం చేయక, లోక కార్యాల మీద మా మనస్సును ఉంచక, పైనున్న వాటి మీద మా దృష్టి మళ్లించుకున్నటకు మా ఒక్కొక్కరికి నీ సహాయము చేయము. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును అన్న మాట మా మనసున పెట్టి, నన్ను ప్రేమించే ప్రభువు ఉన్నాడు, నన్ను విడువను ఎడబాయనన్న క్రీస్తున్నాడు అన్న విశ్వాసముతో నీతో స్నేహం చేయుటకు, నిన్ను మా రక్షకునిగా, ప్రభువుగా, మా స్నేహితునిగా, మా ప్రాణప్రియుడిగా అంగీకరించి మమ్మల్ని మేము నీకు అర్పించుకున్నటకు సహాయము చేయమని ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి వారి హృదయములో పరిశుద్ధాత్మ కార్యాలను కొనసాగించమని యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు మనతో స్నేహం చేయటానికి ఆశపడుతున్నాడండి. ఆయన ఎక్కడ, మనమెక్కడ, కానీ ఆయన ప్రేమ అత్యున్నతమైనది. ఆయన మనల్ని చూసి జాలిపడేవాడు, కనికరపడేవాడు. మనల్ని దాసులుగాను పాపులుగాను ఎంచక మనల్ని స్నేహితులుగా ఉండాలని కోరుకుంటూ మనతో సహవాసం చేయాలని ఆశించే ఈ ప్రభువుకు మనల్ని మనం అర్పించుకుందాం. ఏదేను తోటలో ఆదాము హవ్వల్ని ప్రభు సృష్టించింది దేవునితో స్నేహం చేయడానికే, దేవునితో సహవాసం చేయడానికే. చల్లపూట వేళ వారు ఇరువురు పరిగెత్తుకుని వెళ్ళి ప్రభుతో మాట్లాడుకునేవారు. కానీ పాపం వలన దేవునికి దూరమయ్యారు. ఈరోజు కూడా మనలో అనేకులు దేవుడంటే భయపడుతున్నాం, దేవుడంటే ఎక్కడో ఆకాశంలో ఉంటాడని అనుకుంటున్నాం. కానీ యేసుక్రీస్తు శరీరధారిగా ఈ లోకంలోనికి వచ్చి శిలువయాగాన్ని చేసి ఉన్నాడు, మన పాపానికి ప్రాయశ్చిత్తం చేసి ఉన్నాడు. ఈరోజు మనం ధైర్యంగా ఆయన కృపా సింహాసనం దగ్గరికి వెళ్ళొచ్చు. మన పాపాలు క్షమించబడుతున్నాయి గనుక మనం ప్రభుతో స్నేహం చేయొచ్చు. దేవునికి నీ నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తు యేసు అను నరుడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. యేసు ప్రభువును మీ ప్రభువుగా, స్నేహితుడిగా అంగీకరించండి. ఆయన అడుగుజాడల్లో అడుగులేసి నడుస్తూ ఆయన రాజ్య వారసుల వరకు ఆయనతో స్నేహం చేద్దాం. ఆయనను మన ప్రాణప్రియుడిగా ఎంచి ఆయనకు మనల్ని మనం అప్పగించుకుందాం.